ఏపీలో మద్యం తప్ప ఏ వ్యాపారం సాగడం లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సంపద సృష్టిస్తామని హామీలు ఇచ్చి 30% అప్పులు పెంచారని దుయ్యబట్టారు. జీఎస్టీ వసూళ్లలోనూ 24% ఆదాయం తగ్గిందని విమర్శించారు. అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500 ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. పథకాల మీద ప్రశ్నిస్తే కూటమి నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 83 లక్షల మందికి ఇవ్వాలా, అదేదో కుదిచ్చేసి 60 లక్షల చిల్లర అని అంటున్నారు. మళ్ళీ ఇంతవరకు ఇంకా అందలేదు పూర్తిగా అందరికీ. కుదించడేమో కుదించినారు, కుదిచ్చేది కాక ఏం చేసినారు మళ్ళా 13,000. ఎన్ని తప్పులు పడతారండి మమ్మల్ని. 13,000 2,000 ఎందుకు పెట్టినాం మేము? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 1,000 రూపాయలు బళ్ళన్నీ కూడా మనము నాడు నేడు కింద బాగా చక్కగా కట్టడం జరిగింది కాబట్టి మెయింటెనెన్స్, ఆ టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ మెయింటెనెన్స్ కోసము, వాచ్మ్యాన్ జీతాల కోసం అంటే ఎన్ని తప్పులు పడతారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? మీరు 13 15 ఇస్తుండేది 13 కదా. అంటే ఇప్పుడు ఆ మంత్రి ఉన్నాడు చూడండి, పాపులర్ మంత్రి. ఇప్పుడు ఏం చెప్పాలంటే పోయి నీకు 13 నీకు 13 నీకు 13, ఒకరికి 18, ఇప్పుడు నీకు లేదు నీకు లేదు నీకు లేనే లేదు అన్నల్లా. అంతే కదా. ఇప్పుడు ఇంకా 83 నుంచి 67 కుదించినారంటే నీకు 13 నీకు 13 నీకు లేదు నీకు లేదు నీకు లేనే లేదు. అది కరెక్ట్ జరుగుతుంది. తల్లికి 83 లక్షల మందికి ఇవ్వాలా, అదేదో కుదిచ్చేసి 60 లక్షల చిల్లర అని అంటున్నారు. మళ్ళీ ఇంతవరకు ఇంకా అందలేదు పూర్తిగా అందరికీ. కుదించడేమో కుదించినారు, కుదిచ్చేది కాక ఏం చేసినారు మళ్ళా 13,000. ఎన్ని తప్పులు పడతారండి మమ్మల్ని. 13